ఎండాకాలం ఎక్కువగా పిల్లల్లో కనిపించే మరో సమస్య మమ్స్ అంటే గవద బిళ్ళలు. గొంతు కింద వాపులా మొదలయ్యే మమ్స్ పిల్లలను బాగా ఇబ్బందికి గురిచేస్తాయి. అంతేకాదు ఒక్కోసారి పిల్లలు దీనివల్ల అధిక టెంపరేచర్కి గురవుతారు కూడా. అందుకే వీటిని నిర్లక్ష్యం చేయకూడదు. తొలి దశలోనే గుర్తించి సరైన ట్రీట్మెంట్ చేయించాలి. అసలు ఈ గవద బిళ్ళలు ఎలా వస్తాయి, ఎంతకాలం ఉంటాయి, వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చిన్నపిల్లల్లో సాధారణంగా వచ్చే వ్యాధుల్లో మమ్స్ అంటే గవద బిళ్ళలు అనేది ఒకటి. అప్పుడప్పుడే బయటికి వచ్చి ఆడుకునే పిల్లలు ఇలాంటి వైరస్లకి త్వరగా అటాక్ అవుతారు. చాలామంది పేరెంట్స్ పిల్లల్లో వచ్చే గవద బిళ్ళల్ని త్వరితగతిన గుర్తించలేరు. పిల్లల్లో జ్వరం వచ్చినా లేదా నలతగా అనిపించినా, గొంతు నొప్పి జలుబుతో బాధపడుతున్నా గవదలొచ్చాయేమోనని అనుమానించాలి. అంతేకాదు ఇలాంటి వైరస్లు ఎవరికైతే ఉంటాయో వారితో పిల్లల్ని కలవనివ్వకూడదని చెప్తున్నారు నిపుణులు. మమ్స్ అనేది ఒక అంటువ్యాధి, ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుంది. పెరిగే పిల్లలు ఆడుకోవడం కానీ, బడికి వెళ్ళడం కానీ, పక్కింటికి వెళ్ళడం కానీ వెళ్ళినప్పుడు ఎవరికైతే జబ్బు ఉంటుందో ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుంది, గాలి ద్వారా సంక్రమిస్తుంది. ఈ వైరస్ మమ్స్ వైరస్ అంటాం. అంటే లాలాజల గ్రంథులు ఏవైతే ఉంటాయో చెంపకు, దవడ కింద, ఈ 4 గ్రంథులు వాచి నోరు తెరవడానికి రాకపోవడం, మింగనికి రాకపోవడం, కష్టంగా వారం 10 రోజులు నొప్పి, జ్వరము, బాధ, ఆహారం తీసుకోలేకపోవడం జరుగుతుంది. అలా వచ్చినప్పుడు ఒట్టి సలైవరీ గ్లాండ్స్ లాలాజల గ్రంథులే కాదు, ఒక్కొక్కసారి ప్యాంక్రియాస్ అటాక్ చేస్తుంది, ఒక్కొక్కసారి మెదడు వాపు జబ్బు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అటువంటప్పుడు డాక్టర్ సలహా తీసుకుని వాళ్ళకి ఎంతైతే రెస్ట్ ఇవ్వాలనో, విశ్రాంతి, సరిగ్గైన నీళ్లు, ఆహారము సరి అయిన సమయపాలనలో ఇస్తే తొందరగా నయమవుతుంది. ఇది రాకుండా, ఈ జబ్బు రాకుండా టీకాలు ఉన్నాయి. MMR వ్యాక్సిన్ అనేది జాతీయ టీకాల కార్యక్రమంలో పొందుపరిచినారు ఈ మధ్యకాలంలో. MR వ్యాక్సిన్ అని చిన్నపిల్లల వైద్యుల సమాఖ్య IAP ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ రికమెండేషన్ ప్రకారము MMR వ్యాక్సిన్ 9 నెలలకు ఒకటి, 15 నెలలకు రెండోది, 4 సంవత్సరాలు నిండగానే మూడోది, 3 టీకాలు వేయించుకోవడం వల్ల ఈ మమ్స్ వ్యాధి మటుమాయం అవుతుంది, మళ్ళీ రాకుండా ఉంటుంది. ఒకసారి వస్తే జీవితంలో మళ్ళీ రాదు కనుక టీకాలు వేయించుకుంటే జబ్బే రాదు. పిల్లల్లో గవదలొచ్చాయని నిర్ధారించుకున్న తర్వాత డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. అలా కాకుండా చాలా మంది పేరెంట్స్ పిల్లలకి గవద పట్టీలు వేస్తూ ఉంటారు. చాలా ప్రాంతాల్లో ఇదొక వైద్య విధానంగా కూడా ఉంటుంది. ఇది చాలా శాస్త్రీయమైన వైద్యంగా సెటిల్ అయ్యింది కూడా. అసలు పిల్లలకు గవద బిళ్ళలకు పట్టీలు వేయడం అనేది ఎంతవరకు కరెక్ట్, అసలు దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందో వివరిస్తున్నారు డాక్టర్. ఈ గవద బిళ్ళలు వచ్చినప్పుడు దీన్ని అమ్మవారు గడ్డలు, ఇది ఒక రుగ్మతి కింద తీసుకోక మంత్రాలు వేయడము, గంధాలు పెట్టడము, పట్టీలు వేయడము ఇవన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే సరి అయిన నీరు, సరి అయిన ఆహారము, నొప్పి, జ్వరము, వాపు బాధ నుండి తగ్గించుకోవడానికి పారాసిటమాల్ సిరప్, పారాసిటమాల్ ట్యాబ్లెట్లు వేయడం వల్ల నొప్పి, బాధ, జ్వరము తగ్గుతుంది. ఇది మందులు వేసినా వేయకున్నా 5 నుంచి 7 రోజులు కష్టపెట్టి తనంతటి తానే తగ్గిపోయే జబ్బు కనుక మీరు పట్టీలు వేసినందుకు తగ్గింది అని అనుకోవద్దు. సమయం ప్రకారం ఈ జబ్బు నయమైపోతుంది. కాంప్లికేషన్స్ ఉన్నాయా లేదా అని చూసుకోవడానికి డాక్టర్ను సంప్రదించి తగు సలహా తీసుకొని మీరు ఈ చికిత్సకు ముందుకు రండి. ఇంటికాడనే ఉండి అట్నే పెట్టుకొని కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత బాధపడొద్దు. ఆ జబ్బేనా కాదా అని నిర్ధారణ చేసేది డాక్టర్. నిర్ధారణ చేసినాక సూచనలు ఇచ్చేది డాక్టర్. దాని ప్రకారం నడుచుకోండి. చాలా మంది గవద బిళ్ళలకి పట్టీలు వేస్తారు. అక్కడ వాపు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అసలు పిల్లల్లో గవద బిళ్ళలు వస్తే ఎన్ని రోజులు ఉంటాయి, వీటి నుంచి పిల్లలని ఎలా సంరక్షించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమంది పిల్లలకు ఎలాంటి కారణాలు లేకుండా మమ్స్ వస్తూ ఉంటాయి. ఇది వచ్చినప్పుడు వారిని కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ముఖ్యంగా సీజన్ మారేటప్పుడు ఈ రకమైన వైరస్ అటాక్ అయితే గనక పిల్లలను అత్యంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. సరైన సమయంలో దీన్ని గుర్తించి వైద్యం చేయించాలి. గవదలొచ్చిన పిల్లలను ఇంట్లోనే ఉంటూ ఆడుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
కొంతమందికి ఒక వారం ఒక చెంపకొచ్చి అది తగ్గుతూ ఉంటే ఇంకో వారం ఇంకో చెంపకొస్తుంది. కొంతమందికి 2 ఒకటేసారి వస్తాయి. ఒకవేళ 2 ఒకటేసారి వచ్చినప్పుడు 4 ఒకటేసారి వచ్చినప్పుడు వారం 10 రోజుల్లో తగ్గిపోతుంది అది. కానీ ఒక చెంపకోసారి వచ్చి మళ్ళీ అది తగ్గుతూ ఉంటే ఇంకో చెంపకు వస్తే అది 2-3 వారాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కొంతమందికి 4 లాలాజల గ్రంథులు వాచినప్పుడు అది ఒక బుల్ నెక్ మాదిరిగా ఇంత వాచి వికృత రూపంగా అనిపిస్తుంది. భయపడొద్దు, డాక్టర్ చూపించి దాన్ని మందులు వాడి తక్కువ చేసుకోవచ్చు. సమయం పడుతుంది, ఓపిక పట్టండి. అప్పటి మట్టుకు సరి అయిన ఆహారము, సరి అయిన నీరు ఇచ్చి సపోర్ట్ చేయండి, వాళ్లకు స్వాంతన కలిగించండి. వేరే పిల్లలకు రాకుండా ఇంటి పట్టునే ఉంచండి. స్కూలుకు తీసుకెళ్తే ఈ పిల్లవాడు అందరికీ అంటిస్తాడు కనుక స్కూల్కు రానివ్వరు, పోవద్దు కూడా, పక్క వాళ్ళతో కూడా ఆడొద్దు కూడా, ఇంట్లో వండుకోవాలి. ఆ 7-10 రోజులు కొద్దిగా జాగ్రత్త తీసుకొని ఇతరుల పిల్లలకు అంటించకుండా ఉంటే మీ పిల్లవానికి హితమవుతుంది, పక్కింటి వాళ్లకు హితమవుతుంది, సమాజానికి కూడా హితమవుతుంది. జీవనరేఖ చైల్డ్ కేర్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక హెల్త్ టిప్ మీకోసం. చెమట పొక్కులు అంటే ఇవి జనరల్గా హీట్ వల్ల వస్తుంటాయి. హీట్ వల్ల బాడీలో ఉన్నటువంటి వాటర్ ఇవాపరేట్ అవ్వడానికి స్వెట్ గ్లాండ్స్ పెన్లాజ్ అయిపోతూ ఉంటాయి. ఆ స్వెట్ గ్లాండ్స్ స్వెట్ సరిగ్గా రాక ఆ చిన్న ప్రిక్లీ హీట్ లాగా వస్తూ ఉంటుంది అనమాట. సో ఇది మనకి అవాయిడ్ చేయాలి అంటే కొద్దిగా కూల్ ప్లేసెస్లో ఉంచాలి. ఎక్సెసివ్ హీట్కి ఎక్స్పోజ్ చేయకూడదు. ఇంట్లో ఎక్కువగా హీట్ ఉంటే ఈ రూమ్స్లో కొద్దిగా హీట్ని టెంపరేచర్ని తగ్గించుకొని మనం ఏమన్నా ప్రయత్నం చేసే ఫ్యాన్స్ కానీ ఎయిర్ కూలర్స్ కానీ ఎయిర్ కండిషనర్స్ కానీ పెట్టుకోవచ్చు. ఇంకోటి అంటే బాగా అంటే వాటర్ ఇస్తూ ఉండాలి, వాటర్ ఎక్కువగా ఇవ్వాలి. సో థిక్ క్లోత్స్ అవాయిడ్ చేయాలి. బాడీ నుంచి హీట్ వెళ్ళడానికి వెంటిలేషన్కి థిన్ క్లోత్స్ ఉండాలి, కొద్ది ఫ్యాన్ ఉండాలి. ఇట్లా ఉంటే జనరల్ ఈ ప్రిక్లీ హీట్ పౌడర్స్ ఇలాంటివన్నీ ఐ డోంట్ అడ్వకేట్ దట్. అవన్నీ జస్ట్ ఆ ఇచ్చింగ్ తగ్గించడానికి పనిచేస్తాయి కానీ బేసిక్గా ప్రిక్లీ హీట్ ఈ చెమటపోకులు అన్నవి ఎక్సెసివ్ హీట్ బాడీలో ఉండడం వల్ల వస్తుంది అన్నమాట. సో ఈ హీట్ని తగ్గించుకుంటే ఈ ambient హీట్ని ambient టెంపరేచర్ని కొద్దిగా తగ్గించుకొని బాగా వాటర్ ఇచ్చి లైట్ క్లోత్స్ కానీ వేస్తే అవి అదే కంట్రోల్లోకి వచ్చేస్తాయి.